మనతో పాటు మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించినంతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్రంలో రాజకీయం చాలా రంజుకుందని చెప్పాలి. ఒకవైపు ముఖ్యమంత్రి సచివాలయంకి వెళ్తలేడు, కానీ వాళ్ళ ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వెళ్ళి అక్కడ రివ్యూ చేస్తుంది. మరి ఆమె పట్ల కాస్త విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు? ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలి. మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ సమీక్ష చేయాలనుకుంటే గాంధీ భవన్లో చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీ ఇన్ఛార్జికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవ నడుస్తూ ఉందా, ఏం నడుస్తూ ఉంది అనేది కాంగ్రెస్ హైకమాండ్ అనేది దీని మీద దృష్టి పెట్టాలి. భోపాల్లో పోయి ర్యాలీలు తీసి ఎలక్షన్స్ ఎక్కడ వస్తే అక్కడ చేసుడు కాదు. ఎన్నికలు వచ్చి అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఏం చేస్తుండో మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, మీరు ఇన్ఛార్జిగా పంపించినా ఏం చేస్తుంది అనేది రాహుల్ గాంధీ అనేటైనా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం కొన్ని అంశాలే కాదు, మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, మంత్రుల శాఖలకు ఎవరు వస్తున్నారు అనే అంశాలు కూడా లోతులోకి వెళ్ళి పరిశీలిస్తున్నట్టే. తొందరలోనే ముఖ్యమంత్రిని ఏమన్నా మారుస్తారా, లేకపోతే ముఖ్యమంత్రిని మీద నమ్మకం లేదా చేస్తుంది అనుకుంటున్నారు? సో అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ముఖ్యమంత్రులు మారుస్తారా, హుస్సేన్ సాగర్లో దుంకుతారా, మాకు సంబంధం లేని వ్యవహారం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులకి పనిచేసే స్వేచ్ఛనియాలి. అంతేకాని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని లేదా సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేయడం అనేది ఇది అర్థరహితమైనటువంటిది. వారు కూడా సీనియర్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. షీ షుడ్ నో హర్ లిమిట్స్. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ పరంగా సమీక్ష చేసుకుంటారు, గాంధీ భవన్లో చేసుకోరు. మంత్రుల పనితీరు చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. బట్ యూ కెనాట్ కమెంట్ సిట్ ఇన్ ద సెక్రటరియట్ అండ్ యూ కెనాట్ రివ్యూ. మీనాక్షి నటరాజన్ హ్యాస్ టు రీథింక్ అబౌట్ ఇట్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ద ఇష్యూ. హెచ్సి మీద కాస్త వెనక్కి తగ్గినప్పటికీ కోటి ముట్టుకేయాలతో మీరు మాట్లాడారు. ఆ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా తప్పుడు ప్రచారం చేస్తుంది, అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీని కూడా అన్నారు. నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడారా? ఎందుకంటే కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ కూడా పోలీసు వాళ్ళు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిజాల బేసిస్గానే పనిచేస్తూ ఉన్నారు, నిజాల బేసిస్గానే మాట్లాడుతూ ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది అనేది పార్టీలు పక్కన పెడితే హైకోర్టు రిజిస్ట్రార్ని పోయి అక్కడ ఏం జరుగుతుందో చూసి వాస్తవాలు పంపమని సుప్రీంకోర్టు అడిగింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను ఉద్దేశించి గౌరవ న్యాయమూర్తులు ఏం మాట్లాడారో అందరం లైవ్లలో చూసినాం. దానికి ఇంకా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకున్నారు, వీళ్ళేదో కథ చేసినారని చెప్పడం అనేది పూర్తి బాధ్యతారాహిత్యం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినా, రంగారెడ్డి పోలీస్ కమిషనర్ అయినా, లేదా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అయినా, నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే విషయం. హెచ్సియు భూములలోకి ఎవరు రావద్దు, రేపు మేము వస్తాం ఎంపీలు ఆపుతారా? ఎవరు రావద్దేంది? సంబంధం లేని వాళ్ళు ఆపారు కదా సార్, ఇక్కడ శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను. అందుకనే నేను చెప్తా ఉన్నా, రేపు మేము వస్తే మమ్మల్ని కూడా ఆపుతారా? ఏ చట్టం ప్రకారం ఆపుతారు? మేమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కొత్తం పోతా ఉన్నామా? పోతలేం కదా. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్స్ ఏంది, మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీరు ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు కలిసే పంచాయతీ ఇది. దాంట్లో మమ్మల్ని ఎందుకు కలుపుతారు అంటున్నా. కాబట్టి మేము బరాబరి పోతాం, మా లోకల్ ఎంపీ గారు పోతారు, మేము పోతాం, అందరం పోతాం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని చూస్తాం, సుప్రీంకోర్టుకి మేము కూడా ఉత్తరాలు రాసే సందర్భంలో రాస్తాం. ఎప్పుడు వెళ్తారు సార్? చెప్తాం అది మీకు. మా లోకల్ ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు, ఈరోజు సాయంత్రం వస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో సంప్రదించి ఎంపీల బృందం అక్కడికి పోయిస్తాం. బోర్డుకు సంబంధించి బిల్లు పాస్ అయినప్పటికీ, రాష్ట్రపతి ఆమోదం లభించినప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు సంబంధించి ఏమన్నా టెక్నికల్గా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందా? మీరు ఒక వకీల్ సాబ్ ఇట్లా చాలామంది చాలాసార్లు కూడా పోయినరు. నోట్ల రద్దు మీద పోయినరు, ఆర్టికల్ 370 అబ్రిగేషన్ మీద పోయినరు. కొంతమంది అదే పని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అన్నట్టు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము కోర్టులకు పోయి సవాల్ చేస్తామంటారు. వద్దనే హక్కు నాకు లేదు, సవాల్ చేయమనుండ్రి. గతంలో ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఏం తీర్పు వచ్చిందో రేపు కూడా అదే తీర్పు వస్తుంది. నోట్ల రద్దు మీద ఏం తీర్పు వచ్చిందో రేపు కూడా అట్లాంటి తీర్పులే వస్తాయి. ఎందుకంటే పార్లమెంటు, చట్టాలు చేసేటువంటి పార్లమెంట్కి ఉండేటువంటి అధికారాలు ఏందనేది హైదరాబాద్ ఎంపీ మాట్లాడితే పార్లమెంట్లోనే చెప్పిండ్రు. ఏ కానూన్ భాజపా కా నహీ, ఏ కానూన్ సాంసద్ కా హై. మొత్తం లోక్సభ బిల్ అయింది, రాజ్యసభ చేసింది, తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టిర్రు. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను ఆమోదిస్తే ఈ దేశంలో ఉండుర్రి, ఆమోదించమంటే మీకు యూ హ్యావ్ యువర్ ఓపెన్ ఆప్షన్. మరొక పక్క ఆ బిల్లుకు సంబంధించి ముస్లింల భూములు ఇప్పటికీ లాక్కున్నారు. జైనులు కానీ, బౌద్ధులు కానీ, హిందువులది కూడా బీజేపీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వంలో ఉండే అని చెప్పి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ భూములు బీజేపీ లాక్కుందా, కేంద్ర ప్రభుత్వం తీసుకుందా? సో ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి భూములు కూడా భారత ప్రభుత్వం లాక్కోదు. ముస్లిమ్స్ భూములు లాక్కోము, క్రిస్టియన్ల భూములు లాక్కోము, జైనులు, బుద్ధులు, పార్సీలు ఎవరు కూడా, ఈ దేశంలో ఎవరి భూమి కూడా భారత ప్రభుత్వం లాక్కోదు. నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టానికి భిన్నంగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి చట్టాలను గౌరవించకుండా ఎవరైనా ఏదైనా భూమిలో కబ్జాలు అనుకుంటే ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ లోకల్ బాడీకి సంబంధించి ఈరోజు మీరు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ప్రమాణం చేసినట్టున్నారు. కొత్తగా హైదరాబాద్ స్థానిక సంస్థలు కూడా వచ్చినాయి, తొందరలోనే ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి బీజేపీ వ్యూహం ఏంది? ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నిలబడట్లేదు, ఇంటర్నల్గా కలిసాయని చెప్పి మీ పార్టీ నేతలు కూడా, మీరేమంటారు సార్?
సో నేను కౌన్సిలర్ మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. ఎందుకంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు లేరు హైదరాబాద్లో. కాంగ్రెస్లో ఉన్న కౌన్సిలర్లు అంతా టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి పోయినారు. ఇప్పుడు రేపు మీ నిజాయితీ నిరూపించుకునేటువంటి ఒక అవసరం వచ్చింది. 8 నెలల తర్వాత ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అందుకని ఓటేసే కంటే ముందు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. ఈ భాగ్యనగరం ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటుందో ఒకసారి ఆలోచించురని ఈ భాగ్యనగరం పరిధిలో ఉన్న కార్పొరేటర్లకు నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. మా వ్యూహం ఏందనేది ఎలక్షన్ టైం లోపల మేము చెప్తాం, ఇప్పుడు చెప్పాల్సింది కాదు. ఇప్పుడు వెళ్తారా మన కార్పొరేటర్లను కలుస్తారా ఇతర పార్టీలు? సో కొన్ని విషయాలు ఏర్లో చెప్పలేమన్నా, ఇట్ హ్యాస్ టు బే సీక్రెట్. అది ఏం చేస్తామో ఎట్లా గెలుస్తాం అనేది ఎన్నికల దాకా ఆగి చూడండి. పక్కా గెలుస్తారు. గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్నికలలో పోటీ చేసేదే గెలవడానికి ప్రయత్నం చేస్తాం. 100% గెలవడానికే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తలేదు, దాని మీద ఏమంటారు? సో అది ఆ రెండు పార్టీల నిర్ణయం. కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తలే అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రేపు లోకల్ బాడీస్ వస్తే అన్ని మేమే గెలుస్తాం అని చెప్తున్నారు కదా. మా పాలన బాగుందని చెప్తున్నారు కదా. మరి లోకల్ బాడీ ఎమ్మెల్సీలో పోటీ చేయడంలో మీకు ఇబ్బంది ఏముంటుంది? అందుకని ఆలోచించుకోవాల్సినవి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. మేము అందుకనే కార్పొరేటర్ మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్, మీరు మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. మీ పార్టీలు 2 చేతులు ఎత్తేసినాయి. మీ పార్టీలకి విఘ్నత లేదు, విచక్షణ లేదు. అసలు ప్రజాస్వామ్యంలో ఓటేయకుండా ఆపేటువంటి అధికారం పార్టీలకు ఎవడిచ్చిండో నాకు తెలియదు. అందుకని వాళ్ళు వేస్తారు, ఓటు వేస్తారు, కార్పొరేటర్లు కదా. ఇలా వాళ్ళు ఓటు వేయలేదనుకో, రేపు ప్రజలు వాళ్ళకి ఓటు వేయకుండా దూరం ఉంటారు గట్లా. అప్పుడు కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు సచివాలయానికి వెళ్ళి నటరాజన్కు సంబంధించి కూడా నటరాజన్ వెళ్ళి రివ్యూ చేయడం ఏంది, ముఖ్యమంత్రి ఉండగా ఎవరి పాలన వాళ్ళే చేయాలి, ఎవరి ఉద్యోగం వాళ్ళే చేయాలి. కాబట్టి సీఎం ఉండగా అక్కడ ఏం పని, ఆమె ఒకవేళ రివ్యూ చేసుకోవాలనుకుంటే అటు గాంధీ భవన్ ఉంది, మంత్రులకు సంబంధించి నిజంగానే మంత్రుల పనితీరు కూడా తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందని చెప్తూనే అటు ఎస్సీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అందరూ చూశారు, అక్కడ ఏం జరిగిందో కూడా వాటన్నిటికి సంబంధించి కూడా చూశారు. కాబట్టి ఎస్సీ మీద కూడా ప్రభుత్వ వైఖరి కూడా సరికాదని చెప్తూనే వక్ఫ్ బిల్లుకు సంబంధించి మాత్రం ఇప్పటికే కూడా వక్ఫ్ బిల్లు ఆమోదమైంది. దేశంలో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలపైన కోర్టుకు ప్రతి ఒక్కరు వెళ్తుంటారు. కాబట్టి కోర్టుకు వెళ్ళినా కూడా ఏం కాదు అని చెప్తూనే మరొక పక్క హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో డెఫినెట్గా గెలిచేందుకు కూడా కృషి చేస్తాము. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించి పోటీ చేయకపోవడం కాస్త అనుమానంగా ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, తమ కోరేది ఆత్మతో కూడా ఒకవైపు కూడా తనకు సంబంధించి ఆత్మ నిర్ణయం మీద ఓటు వేయాలి. వారు అంతరాత్మను ప్రశ్నించుకుంటూ ఓటు వేయాలి. ఎవరికి ఓటు వేస్తే ఒకవైపు రాష్ట్రం బాగుపడుతుందో వాళ్ళకే ఓటు వేయాలని ఇదే విషయాన్ని కార్పొరేట్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.